ఇజ్రాయెల్ పై మరోసారి ఇరాన్ దాడులు ఉధృతం చేసింది. టెల్ అవీవ్, హైఫా, జెరూసలేం ప్రాంతాల్లో మిసైల్ దాడులు చేసింది. అటు ఒకేసారి 400 ఇరాన్ డ్రోన్లను ఇజ్రాయెల్ పై ప్రయోగించింది. దీంతో టెల్ అవీవ్ లో సైరన్ల మోత మోగింది. జనం పరుగులు పెట్టారు. ఈ దాడుల్లో టెల్ అవీవ్ లోని పలు భవనాలు ధ్వంసమయ్యాయి. అయితే ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా నిర్వీర్యం చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. అటు హెజ్బుల్లా కూడా ఇజ్రాయెల్ పై డ్రోన్ దాడులు చేస్తోంది. قدامك من دون السيارة బహ్రెయిన్లోని ఇంధన నిల్వల ట్యాంకులపై దాడులు జరిగాయి. ముహారక్ గవర్నరేట్లో ఉన్న ఫ్యూయల్ స్టోరేజ్ ట్యాంకులు డ్రోన్ దాడులకు గురయ్యాయి. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. దాడి చేసింది ఇరాన్ అనుబంధ గ్రూపులే అని బహ్రెయిన్ అనుమానం వ్యక్తం చేసింది. ఎంతో కీలకమైన ముహారక్ చమురు నిల్వ ట్యాంకులు ఇంధన సరఫరాకు ఎంతో కీలకం.